హాయ్ అందరికీ. ఈరోజైతే హెల్దీ కట్లెట్ మీతో షేర్ చేస్తున్నాను. మంచి కలర్ఫుల్తో టేస్ట్ చాలా బాగుంటుంది. పిల్లలకి హాఫ్ డే స్కూల్ స్టార్ట్ అయిపోయాయి కాబట్టి ఇలా చేసి 2 పెట్టినా కూడా వాళ్ళు ఇష్టంగా తింటారు. ఎలా చేయాలో చూసేద్దాం. ఇక్కడైతే నేను ఒక గ్రీన్ పీస్, అలాగే స్వీట్ పొటాటో, బీట్రూట్ తీసుకున్నాను. గ్రీన్ పీస్ అయితే ఒక 1 కప్పు, బీట్రూట్ ఈ సైజువి 2 చిన్నవి 2 తీసుకున్నాను. 2 స్వీట్ పొటాటో చిన్నవి. మంచి టేస్ట్ ఉంటుంది. ఇవన్నీ మిక్స్డ్ చేస్తే స్వీట్గా కమ్మగా బాగుంటాయి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. వీటిని బాయిల్ చేసి పీల్ ఆఫ్ చేసి బీట్రూట్ని ఇలా మ్యాష్ చేసుకోవాలి. తర్వాతకి స్వీట్ పొటాటోని, బాయిల్ చేసిన గ్రీన్ పీస్ని, వీటన్నిటిని మంచిగా ఫోర్క్తో మ్యాష్ చేసుకోండి. బాగా ప్యూరీ మెత్తగా అవసరం లేదు, కొంచెం అలా మ్యాష్ చేసినా కూడా టేస్ట్ బాగుంటుంది. మిక్సర్ అంటే అన్నీ మనం కలిపి చేసిన స్వీట్ పొటాటో కొంచెం స్వీట్గా ఉంటుంది, అలాగే గ్రీన్ పీస్ మైల్డ్గా ఫ్లేవర్తో ఉంటుంది. ఇంకా బీట్రూట్ తిననప్పుడు ఈ విధంగా బీట్రూట్ ప్లేస్లో క్యారెట్, బ్రోకలీ, పంప్కిన్ ఇలా వెజిటేబుల్తో మనము మిక్స్ చేసి కట్లెట్ చేసుకోవచ్చు. ఇక్కడైతే నేను కొంచెం సాల్ట్, రెడ్ చిల్లీ ఫ్లాక్స్, ఆర్గానో, జీలకర్ర, కావాలంటే ఆనియన్ కూడా వేసుకోవచ్చు. మీరు ఎన్ని వెజిటేబుల్స్ అయిన కలిపి చేసినా కూడా టేస్ట్ బాగుంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఒక 1/2 కప్ వరకు రైస్ ఫ్లోరు మంచి క్రిస్పీనెస్ కోసం అనండి బాగుంటుంది. రైస్ ఫ్లోర్ లేకుంటే వీట్ ఫ్లోర్, జోవర్ ఫ్లోర్ 1/2 కప్ అలా వేసేసుకోండి. ఈ విధంగా చేతితో మంచిగా మిక్స్ చేసుకోండి. ఎక్కువ స్పైసెస్ అవసరం లేదు. మైల్డ్గా మంచి టేస్ట్ రావాలంటే కాస్త వేస్తే సరిపోతుంది. సాల్ట్ ఒకటి సరిపోయిందంటే ఇంకా మీకు ఏం వేయకుండా ఏం కాదు. ఎందుకంటే మిక్స్డ్ వెజిటేబుల్తో ఎప్పుడు ఏ రెసిపీస్ అయినా ఎలాంటి స్నాక్స్ చేసినా కూడా మంచి టేస్ట్ ఉంటుంది. ఇంక ఇక్కడైతే నేను ఇలా మీకు నచ్చిన షేప్లో చేసుకోండి. నేనైతే కట్లెట్ షేప్ లాగా చేసేసుకున్నాను. మంచిగా అంతా కలిపేసుకొని ఇంక ఈ విధంగా కట్లెట్ షేప్ లాగా అన్నీ ఒకేసారి చేసుకుంటే ఈజీ అవుతుంది చేసుకోవడానికి. ప్యాన్లో కొంచెం ఆయిల్, ఎక్కువ డీప్ ఫ్రై ఏం కాకుండా ఒక 2 స్పూన్స్ వరకు అయితే ఆయిల్ వేసుకొని మంచిగా ఈ విధంగా ప్యాన్కి అంతా అప్లై చేసేసుకొని మనం చేసేసుకున్న కట్లెట్ వేసేసుకోండి. సిమ్లో ఉండాలి. మనకి కింద గోల్డ్ కలర్ అయిన తర్వాతకే ఫ్లిప్ చేయండి. సిమ్లోనే పెట్టి చేసేయండి స్లోగా. ఆల్రెడీ మనం బాయిల్ చేసింది కాబట్టి స్లోగా ఒక 5 మినిట్స్ వన్ సైడు, ఒక 2-3 మినిట్స్ వన్ సైడ్ సరిపోతుంది. పైనుంచి కొన్ని నువ్వులు అలా మంచిగా కలర్ఫుల్గా కనపడడానికి నువ్వులు అలా వేసాను. ఈ విధంగా మనకి సిమ్లో పెట్టేసి చేసుకుంటే ఏమవుతుందంటే బ్రేక్ అవ్వకుండా ఉంటుంది. అంతే, కలర్ఫుల్ మిక్స్డ్ వెజిటేబుల్తో కట్లెట్ రెడీ అయిపోయింది. మా పిల్లలకైతే ఇలా చేసి ఒక 2-3 అలా పెట్టేసి ఏ ఫ్రూట్ ఉంటే ఆ ఫ్రూట్, ఈరోజు అయితే నేను స్ట్రాబెర్రీస్ పెడుతున్నాను. ఇంకా 3 హాఫ్ డేనే కాబట్టి సరిపోతుంది.